హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే రాగి మాల్ట్ ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకున్నాను. అయితే చాలా ఈజీగా హెల్దీగా పిల్లలకి ఇంట్లోనే మనం ఇలా కానీ చేసి పెట్టాము అంటే ఇందులో ఉండే మంచి పోషకాలన్నీ మనం పిల్లలకి నేరుగా అందించిన వాళ్ళం అవుతాం కదా. సో అందుకని చెప్పేసి ఈ రాగి మాల్ట్ ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలో ముందైతే ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకోవడానికి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దానికోసం ముందైతే 1 కప్పు రాగులు తీసుకున్నాను. అలాగే ఒక 8 జీడి పలుకులు చూడండి, ఇవి గొట్టావన్నమాట పూర్తిగా. అలాగే ఒక 6 బాదం పప్పు, 1 కప్పు బెల్లం పొడి, 2 యాలకులు అనమాట. దీనికి పెద్దగా ఏమి ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం ఉండదు. ముందు రాగులు అయితే బాగా డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇది రోజుకు 1 గ్లాసు కానీ పిల్లలకు తాగించారు అంటే వాళ్ళ శరీరం ఉక్కులా తయారవుతుంది అనమాట. ఇంకా ఎందుకంటే రాగుల్లో ఐరన్ కంటెంట్ ఉంటుంది, అలాగే కాల్షియం ఉంటుంది. బెల్లం పొడి అంటే బెల్లంలో కూడా ఐరన్ కంటెంట్ పూర్తిగా ఉంటుంది కదా. ఈ 2 కలిపి తీసుకుంటే చాలా మంచిది. అయితే పిల్లలకి మనం ఈ 2 కలిపి ఇస్తే ఇంకెలా ఇచ్చినా తినరు కాబట్టి మనం సోడి జావ చేసి ఇచ్చినా పెద్దగా ఇష్టపడి తినే పిల్లలు ఎవరు ఉండరు. సో అందుకని చెప్పి మీరు ఒక్కసారిగా ఇలా చేశారు అంటే ఇది మనకి ఈ హార్లిక్స్, బూస్ట్ ఇవి ఉంటాయి కదా, వాటి టేస్ట్లోకి వచ్చేస్తుంది అనమాట. మీకు ఇంకా ఇందులో వేయాలి అనుకుంటే కాస్తంత చాక్లెట్ పొడి కూడా వేసుకోండి, టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. ఇది ఇలా చేశారు అంటే టేస్ట్ మరి ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. కంపల్సరీ పిల్లలు తాగుతారు. రోజు 1 గ్లాసు పాల్లో ఇది కలిపేసి ఇచ్చారంటే మరి వాళ్ళ బాడీ మరి ఉక్కులా తయారవుతుంది. ఇంకా చూడండి, ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇది ప్లేట్లోకి తీసేద్దాం. ఇది కాస్త చల్లారిద్దాం. ఇంతలో ఇవి కూడా మనం కాస్త ఫ్రై చేద్దాం. బాదం పప్పు, జీడిపప్పు కూడా డ్రై రోస్టే చేసుకోవాలి. ఎందుకంటే మనం మామూలుగా నెయ్యి కానీ ఏదైనా వేసామంటే మనకి ఇది నిల్వ ఉండదు కదా. సో అందుకని చెప్పి డ్రై రోస్టే చేసుకోవాలి. ఇది కూడా సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇది పూర్తిగా చల్లారినాక మనం మిక్సీ చేసేసుకోవడం. ఇంకా ఈ రాగులు అయితే పూర్తిగా చల్లగా అయిపోయాయి. అయితే ఇగోండి యాలకులు, జీడిపప్పు, బాదం పప్పు కూడా ఇందులోనే వేసేసానమాట. ఏకంగా ఇది మిక్సీ పెట్టేసుకోవడమే. ఇంకా ఇంతలో ఈ రాగి మాల్ట్ కలుపుకోవడానికి మనకైతే పాలు మరిగించుకుంటే ఇది బాగా ఒక పొంగు వచ్చేంత వరకు మరగాలన్నమాట. మరిగింది అంటే వేడి పాలల్లో కలిపేసుకోవడమే అనమాట. ఆ పాలు మరిగేలాగా మనం ఇవైతే మిక్సీ పట్టి తెచ్చేసుకుందాం. ఇంకా ఇగోండి ఇలాగా ఫైన్ పౌడర్లా చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అంతా కోకో పౌడర్ అనమాట. ఈ కోకో పౌడర్ వేయడం ఫ్లేవర్ మొత్తం చాక్లెట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. బెల్లం పొడి కూడా ఇందులో వేసేసి మిక్సీ చేసేసుకుందాం. అయితే ఏంటి అంటే మనకి బెల్లం నచ్చని వాళ్ళు దీనిలో షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇది స్వీట్ తక్కువ అనిపిస్తే తర్వాత పిల్లలకి కలిపి ఇచ్చేటప్పుడు ఇందులో ఇంకాస్త షుగర్ కానీ లేదా ఈ బెల్లం పొడి కానీ మళ్ళీ యాడ్ చేసుకొని మళ్ళీ మనమైతే ఇది మిక్స్ చేసుకోవచ్చు. ముందైతే ఇది ఒకసారి మిక్సీ పట్టి తెచ్చేద్దాం. ఇప్పుడు ఇంకా మూత తీసి చూద్దాం. చూడండి, ఇది చూస్తుంటేనే మనకి ఈ బోర్న్విటా పొడి లేకపోతే బూస్ట్ పొడి వాటిలా కనబడుతుంది కదా. ఇది తాగడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలైతే వద్దనుకుండా తీసుకుంటారనమాట. ఇది ఇగోండి ఇలా 1 స్పూన్ వేసుకుని ఇంకాస్త వేసుకొని 1 గ్లాసు పాలతో మనం కలుపుకున్నామంటే టేస్ట్ అయితే సూపర్ వచ్చేస్తుంది. దీన్ని అయితే ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకుంటే ఎన్ని రోజులైనా మనకి నిల్వ అయితే ఉంటుంది. ఇవ్వండి ఇలా ఇప్పుడు ఇంకా వేడి పాలల్లో ఈ పొడిని అయితే కలిపేసుకుందాం. ఇంకా బాగా కలిపేసాం కదా. ఇప్పుడు పిల్లలకి ఇచ్చే ముందు అయితే మాత్రం కాస్త స్ట్రెయిన్ చేసి ఇచ్చేస్తే వాళ్ళకి నోటికి ఆ పొడి ఏమైనా ఉండిపోయినా కూడా తగలకుండా ఉంటుంది. వాళ్ళు ఇష్టపడి తాగుతారు. లేదు అది మనం ఉంచేసాము అంటే అలా తాగడానికి వాళ్ళైతే నచ్చరు. ఇంకా ఇదిగోండి ఇలా స్ట్రెయిన్ చేసి ఇచ్చేస్తే చూడండి, చూస్తేనే ఎంత బాగా కనబడుతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.